ఈ బడ్జెట్లో దాదాపు 1040,58,75,000 రూపాయలతోటి అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. సామాన్య ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్లో మనకి సాధారణ పన్నుల ద్వారా 349,19,00,000 మనకి సాధారణ పన్నుల ద్వారా వస్తుంది. అదేవిధంగా 685 కోట్లు 20 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన దాంతో మొత్తం కలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు అన్ని కలిపి కూడా ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకొంత పొందుపరచడము, మాకు లేటుగా స్టేట్ నుంచి వచ్చిన 25 కోట్లు ఈ బడ్జెట్ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత 25 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా దీంట్లో అడిషనల్ గా కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా 15 ఫైనాన్స్ నుంచి కూడా 18 కోట్లు, ఇవన్నీ కలిపి 1080 కోట్లు బడ్జెట్ సుమారుగా ఇప్పుడు దాటింది మేము ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ తో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర ప్రజలు కన్న కళ, అంటే 30 ఏళ్ల నుంచి కూడా దీన్ని అందరి మాటల ద్వారా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని మాట్లాడుకోవడమే జరిగింది తప్ప అది వాస్తవికంగా రూపకల్పన జరిగింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానంగా వారు చెప్పిండ్రో అది దాన్ని వెంటనే దాన్ని డిపిఆర్ తయారు చేయడం కానీ దాని డీటెయిల్ రిపోర్ట్ అన్ని కూడా చేసుకొని దానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి కావలసినటువంటిది కూడా టెండర్ని పిలవడం, తొందరలోనే వరంగల్ నగర ప్రజలందరూ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు గత వర్షాల్లో కూడా వారు వచ్చి పర్యటించినప్పుడు స్టామ్ వాటర్ గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలోనే డిపిఆర్ తయారు చేసుకొని దానికి కూడా ఫండ్స్ చేయడానికి మా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు అందరి సహకారంతో కూడా మేము త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ, ఈనాటి బడ్జెట్లో పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కి అందరికి కూడా మేమందరం కూడా ఈసారి చివరి బడ్జెట్ సమావేశమైనప్పటికీ కూడా మా హయాంలో, మా పాలక వర్గ హయాంలో ఈ యూజీడీ అనేది శంకుస్థాపన జరగబోతున్నందుకు నిజంగా మా పాలక వర్గం అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ పేరున నా నమస్కారాలు. అంటే సమావేశము బడ్జెట్ అనేది మాకు ఈ మార్చ్ ఎండింగ్ లోపలనే మేము ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళు కూడా బడ్జెట్ సమావేశాల్లో ఉన్నారు కాబట్టి మేము ఇది తయారు చేయడం అన్నది ఏదైతే తీసుకున్నామో ఇప్పుడు మేము అందరు కూడా మార్చి లోపలనే ఇచ్చేయాలి కాబట్టి వాళ్ళు రాలేకపోయింది తప్ప దీన్ని లేకుండా చేయడం అన్నది ఏం కాదు. అందరు కూడా సభ్యులందరూ ఆమోదం ఉన్నది, అందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇన్వాల్వ్మెంట్ వల్లనే కేంద్ర ప్రభుత్వం నిధులు చాలా అవుతాయి, దానివల్ల నగరం కూడా డెవలప్ అయింది. కానీ కనీసం ప్రధానమంత్రి గారికి స్టేట్మెంట్ ఏర్పడే గొడవ చేస్తామనేది బీజేపీ. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద గొడవ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళ దాని గురించి నేను మాట్లాడడం, ఏదో ఒక గొడవ చేయాలి ఒక ఇష్యూ మీద అనుకోవడం, ఎవరైనా ప్రధానమంత్రి అయినా అందరికీ ప్రధానమంత్రి, ఒక బీజేపీ పార్టీకో ఒక వేరే పార్టీకో ప్రధానమంత్రి. అక్కడ వాళ్ళు ఇష్యూ చేయాలనుకొని వాళ్ళు చేసిండ్రు. ఏదైనా ఇప్పుడు రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన రూపకల్పన చేసి దీనికోసం ఏదే విధంగా చెయ్యాలి అని చేసిన తర్వాత కేంద్రం నుంచి సహకారం తీసుకొని దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అంత మాత్రాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేము బడ్జెట్ లోనే చదివినాం, మేము ప్రసంగంలో చెప్పినాం, కానీ ప్రత్యేకంగా కావాలని గొడవ చేసినాము అని అంటే వాళ్ళు వైజ్ఞానం. 4,000 కోట్ల బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టలేదు. ఈసారి మన బడ్జెట్ ఎందుకు పెట్టినామంటే యూజీడీ గురించి పెట్టినాం కాబట్టి ఈసారి బడ్జెట్ పెరిగింది. ఇంతకుముందు నేను చెప్పినా కదా,
స్టామ్ వాటర్ అన్నది ఎన్నో ఏళ్ళు దాదాపు 25 ఏళ్ళ నుంచి, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి, గత ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే అన్ని చెరువులు కలిపి ఉన్నటువంటి వలన వచ్చే ముంపు ఏదైతే ఉందో ఈ వరదల వల్ల, అది శాశ్వత పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టామ్ వాటర్ డ్రైనేజ్ గురించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఒక కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కన్సల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్డ్ ఇది ఎప్పుడైతే యూటీడీ గురించి మాకు 2 సంవత్సరాలు పట్టింది, సంవత్సరంన్నర పట్టింది యూటీడీ రిపోర్ట్ తయారు చేయడానికి. ఎందుకంటే ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి కట్టుకున్నాము అంటే 5,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే దానికి డీటెయిల్ రిపోర్ట్లు ఏంటి, దానికి పైనుంచి లెవెల్స్ చదవడం అవన్నీ ఉంటాయి. అదేవిధంగా స్టామ్ వాటర్ కూడా దాని లెవెల్స్ కలవాలి. ఎక్కడి నుంచి వచ్చే చెరువులు ఏదైతే ఉందో పైనుంచి వచ్చే చెరువుల నుంచి, చిన్న పెద్దవడపల్లి చెరువు నుంచి, ఇక్కడ భద్రకాళి చెరువు నుంచి, బుచ్చర్ల చెరువు వరకు ఇవన్నీ వచ్చి పోయే వాటర్ అంతా కూడా పిల్లవరంగల్ నుంచి వచ్చే వాటర్ కావచ్చు, అన్ని కూడా పోయేది లెవెల్స్ అన్ని చూసుకొని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. దానికి ఒక కన్సల్టెన్సీ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత 100% మా ప్రభుత్వంలో ఇది 100% గౌరవ ముఖ్యమంత్రి గారు స్టామ్ వాటర్ గురించి శాశ్వత పరిష్కారం చూపెడతారని తెలియజేస్తున్నారు. చిన్న వాళ్ళ మీద దౌర్జన్యం అన్నది కాదు. మున్సిపల్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న ఏరియాస్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు పోయేస్తుండ్రు. అంటే రెడ్ నోటీస్ ఉన్న వాళ్ళ దగ్గరనే వాళ్ళు ప్రెషర్ పెడుతుండ్రు. వాటర్ ట్యాక్స్ ఈ రోజు 1,80,000 వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి మనకి. అంటే ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నామంటే మనకు వాటర్ ట్యాక్స్ కూడా కట్టని వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి కట్టని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతి పేద వర్గానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇస్తున్నప్పుడు కనీస బాధ్యత ప్రతి ఒక్కరి పౌరులకు కూడా నెలకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు కట్టలేని విధంగా అయితే ఎవరు ఉండరు. కాబట్టి దాన్ని కట్టితే మనకు కూడా నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కరోజు నీళ్ళు ఇవ్వకపోయినా కానీ కార్పొరేషన్ కి ఎంత పెడుతున్నారో మీరు అందరూ తెలుసు. ఏదైనా కార్పొరేషన్ నడవాలి అంటే సొంత నిధులతోటే నడుస్తుంది. మీరు ఇంతకు ముందు చెప్పినాం, మీరంతా వేరే గ్రాంట్ అంతా యూజీడీ వల్ల వచ్చింది, సొంత ఆదాయంతో వచ్చింది మాత్రం 349 కోట్లు. అంటే ఇవన్నీ కూడా మన బడ్జెట్ వస్తేనే మన ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతాం. వాళ్ళకి ట్యాక్స్ ఎవరి మీద పెంచలేదు. ఇన్ని 5 ఏళ్ల నుంచి ఒక్క రోజు కూడా ట్యాక్స్ పెంచలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ₹1 ట్యాక్స్ పెట్టలేదు. ఉన్న ట్యాక్స్ నే ఇవ్వమంటున్నాం. వాటర్ ట్యాక్స్ కూడా మినిమం ట్యాక్స్ మనం మంచినీటి కట్టాలన్నదే వాళ్ళకు అంటున్నాం. కాబట్టి ఇది ఎవరి మీద ఒత్తిడి కాదు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఏరియాస్ ఉన్న ఇప్పటికీ వాటర్ నుంచి ఏరియాస్ ఒకటి 40 కోట్ల వరకు ఏరియాస్ ఉన్నాయి. 40 కోట్లు అంటే ఈ రోజు మనం భారం పడకుండా చేసినటువంటి బడ్జెట్ అందరికి కూడా అందుబాటులో ఉండేది. ఈ రోజు స్లమ్ ఏరియాస్ లో కూడా ఎక్కడికి వెళ్ళండి మీరు, రోడ్స్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, వాటర్ సప్లై ఉంది. దాదాపు ప్రతి డివిజన్ లో కూడా 70% వరకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉన్న డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కూడా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్లే విధంగా మేము వెళ్తున్నామని తెలియదు. ఇది ఎవరి దగ్గర కార్పొరేటర్ కానీ నాది మీరు చూసుకోవచ్చు. పత్రికల్లో వచ్చిన దానికి ఇప్పుడు రెగ్యులర్ గా కట్టేది 31 వరకు టైం ఉంటుంది. ఎవరైనా ఏరియాస్ కట్టకపోతే రెడ్ నోటీస్ ఇక్కడ మా వాళ్ళు ఎవరు లేరు. తెలియని వాళ్ళు ఎవరో కట్టలేదు అంటే అందరికీ 31st వరకు, మీరు అందరికి కూడా తెలుసు, మీకు అందరికీ 31st వరకు టైం ఉంది కట్టడానికి. 31st బిఫోర్ ఒక రోజు లేట్ అయినా దానికి పెట్టుకొని వేసుకునే దానికి నేను బాధ్యత. ఎవరో పెట్టదాన్ని సామాన్య జనుల దగ్గరికి పోయేదైతే ఉందో రెడ్ నోటీస్ ఉన్న వాళ్ళ దగ్గరికే ప్రెషర్ పెడుతున్నారు. ఏదైనా ప్రెషర్ పెట్టి కట్టండి అని చెప్పి ఎంబడి పడడం 31 వరకు ఉంటది. అంటే మార్చ్ 15th నుంచి 1 yearకి ఎవరు రెడ్ నోటీస్ ఇయ్యరు. ఏరియాస్ ఉన్న వాళ్ళకే తెలుసు. మీరు అది ఎవరైనా ఉంటే అది తీసుకొచ్చి కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి. అయితే దాంట్లో పెట్టిన ఖర్చు 200 కోట్లే. సో పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరము మనం పోయిన బడ్జెట్ పెట్టుకున్నది ఓన్లీ 200 కోట్ల బడ్జెటే, 1000 కోట్ల బడ్జెట్ కాదు. దాంట్లో 800 కోట్లు మనం కనీసము ఆ ఇన్కమ్ రాలేదు, మనం కనీసం ఖర్చు కూడా పెట్టుకోలేదు. అట్లాగే ఈ ఇయర్ కూడా అంటే వచ్చే బడ్జెట్, రానున్న సంవత్సరం బడ్జెట్ కూడా మళ్ళీ 1000 కోట్లు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. ఇది ఎట్లున్నదంటే ఓ సినిమాల కోడి ఏలాడ తీసి పెరుగన్నం తింటుంటాడు కోట శ్రీనివాసరావు. అంటే పైన పటారం ఉన్నది, లోనంతా లోటారమే ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకపోతే ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. సెంట్రల్ గ్రాంట్స్ లేనిది స్టేట్ ఫండ్స్ లో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అయితే లేదు. స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా ఇట్లనే కాలయాపన చేసి దాన్ని కూడా జాప్యం చేసిండ్రు. స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా పోయినాయి. ఇప్పటి నుంచైనా చిత్తశుద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వము
ఏమంటారు వాళ్ళ వైఖరిని మార్చుకొని కేంద్ర ప్రభుత్వంతో కలిసి రావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎందుకంటే రానున్న కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ వరంగల్ నగరానికి. కాబట్టి అందరూ కలిసే ఈ వరంగల్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. అట్లనే స్టేట్ బడ్జెట్ గురించి కూడా మనం వస్తే అందరూకి తెలుసు కొత్త పెన్షన్లు పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల కొత్త పెన్షన్లు పెడతాము, వాళ్ళకి అందరికి ఇస్తాం. పెన్షన్లు పెట్టలేదు. అరే పెన్షన్లు వదిలేయండి, చిన్న చిన్న లీకేజీలు ఉంటే 2-3 వేల రూపాయల లీకేజ్ కూడా చేస్తలేరు. దోమల మందు కొట్టక కొన్ని రోజులు అవుతుంది, నెలల తరబడి దోమల మందు కొట్టడం అయితే లేదు. మెషిన్లు లేవు, చిన్న చిన్న ఖర్చు లేవు. మన పేరుకి మటుకు 1000 కోట్ల బడ్జెట్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా ఈసారి పెట్టిన బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో మనము సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనవి చేసుకొని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సమన్వయంతో ఈరోజు మనం వరంగల్ నగరంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది కాగితాలకే అంకితం అవుతుంది కానీ అసలు రియలైజ్ అయితే కావట్లేదు. ఎందుకంటే పనులు అయితే జరగట్లేదు. వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటాను, నిధులు ప్రతి దానికి ఈ శానిటేషన్ కింద, వాహనాలకింత, దానికింత, దీనికింత అనేసి వీళ్ళు ప్రవేశపెడుతున్నారు. కానీ ఫాగింగ్ మిషన్స్, శానిటేషన్ వెహికల్స్కి కనీసం రిపేర్ కూడా చేయించుకోకుండా షెడ్లలో ఒక 6 నెలలు ఉంటున్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నిధులు ఎక్కడికి పోతున్నాయి, బడ్జెట్ మనం కేటాయించుకున్నట్టుగా మరి నిధులు ఎక్కడికి పోతున్నాయి, ఏం చేస్తున్నారు? మరి పేపర్ల వరకే అవుతుంది కానీ కనీసం శానిటేషన్ జరగకపోతే, పొద్దున్న లేస్తే శానిటేషన్ జరగకపోతే మనకి తెల్లవారదు ఒక్క రోజు కూడా. ఎందుకంటే శానిటేషన్ ఊడవడం కానీ, చెత్త తీసుకెళ్ళడం కానీ అన్నీ దాంతోనే ఉంటుంది. నీకు పరిశుభ్రత అన్నది లేనప్పుడు, వాడలు సక్రమంగా ఉండనప్పుడు నీకు నగరం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి లేనప్పుడు నీకు అసలు ఈ బడ్జెట్ ఎందుకు? మరి ఈ బడ్జెట్ అనేది కాగితాల వరకు ఎందుకు పెట్టుకోవడము? దానికి మళ్ళా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడము, బల్లాలు గుద్దుకోవడం తప్ప ఇంకేం లేదు ఇక్కడ. నమస్కారం. మనకి 30 డివిజన్లో ఇదివరకు మీటింగ్లో అడుగుదామన్నా కూడా అప్పుడు వర్షాలు వచ్చి అన్ని ఇండ్లు కొట్టుకుపోయినాయి. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళకే చెప్పుకున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం మాది ఉన్నా కూడా లేని వాళ్ళకి దగ్గర పోయి 1 రూపాయి ఇచ్చింది లేదు. మన దగ్గర ఎల్సిన్మాల్ దగ్గర 590 ఇండ్లు ఉన్నాయి. దానికోసం మేము 2-3 సార్లు ధర్నా చేసినాము, అయినా వాళ్ళు పట్టించుకోలేదు. కనీసం ఫైల్ ఏమన్నా ఇస్తలేరు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చిళ్ళు? వాళ్ళు ఏమన్నా అంటే ఎమ్మెల్యేని అడుగు ఉంటుంది, మేయర్ని అడుగులో ఉంటుంది, కమిషనర్ని అడుగులు ఉంటుంది. ఎమ్మెల్యే వీళ్ళంతా కలిసి కనీసం 30 డివిజన్లో ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చింది అనేది కూడా మాకు తెలియకుండా పోతుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశంలో ప్రతి డిపార్ట్మెంట్కి ఇప్పుడు శ్మశాన వాటికలకింత, మున్సిపల్ సిబ్బందికింత, ఖర్చులకు అన్నిటికని ఇంత చెప్తున్నారు. కేవలం అవి పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు మా డివిజన్లో 2023లో 4-5 ఊళ్ళల్లో మాకు శ్మశాన వాటికలు శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి ఉన్నాయి. కానీ ఆ పనులు ఇప్పటి వరకు కూడా అవి జరగట్లేదు. వీళ్ళు ఇచ్చే బడ్జెట్ అంతా పేపర్లకే పరిమితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయి. స్మార్ట్ సిటీ ఫండ్స్ వల్లనే నగరంలో అభివృద్ధి జరుగుతుంది. వీళ్ళు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వానికే కృతజ్ఞతలని చెప్తున్నారు మేయర్ గారు. కనీసం మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే నిధుల గురించి కనీసం ప్రస్తావన కూడా చేయట్లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల ద్వారానే నగర అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి మా డివిజన్లలో, మా ఒక్క డివిజన్ అని కాదు చాలా డివిజన్లలో అసలు పనులు జరగట్లేదు. అన్ని కేవలం పేపర్లకే పరిమితం అవుతుంది. మనకు వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తున్నారు, టెండర్ పిలుస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు అయితే ఒక్కరు కూడా అసలు వర్క్ చేయడానికి రావట్లేదు. వాళ్ళకు ఫోన్లు చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఏమంటున్నారు మాకు రావట్లేదు, బిల్స్ రావట్లేదు అని అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని ఇస్తున్నాం, ఇన్ని ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఏ ఒక్క పని అయితే జరగట్లేదు. కార్పొరేటర్ల పక్షాన 2021 నుంచి 26 వరకు ప్రతి కౌన్సిల్లో కూడా మేము శ్మశాన వాటికల గురించి ఇంతకుముందు అక్కడన్నట్టు శాంక్షన్ అయిన శ్మశాన వాటికలు, టెండర్లు అయిన శ్మశాన వాటికలలో అగ్రిమెంట్ చేయకుండా, కాంట్రాక్టర్లను అగ్రిమెంట్ చేయకుండా తిప్పుతున్నారు. దయచేసి ఇప్పటి వరకు ఈ కౌన్సిల్లో మేము ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు ఇవ్వమని చెప్పినాము. చెప్తే మేయర్ గారు తర్వాత చెప్తామని మేము అందరం వాళ్ళ ఆమె వైఖరికి నిరసనగా మేము ఓడి ముందు కూర్చొని కృతజ్ఞతలు చెప్పే వరకు పట్టుబట్టలేదు. ఎందుకంటే ఈ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చిండ్రు. మన 100 డౌన్ ఏజ్కి
5,200 కోట్లలో 25% భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అందుకే మేము ధన్యవాదాలు చెప్పని చెప్పి ఎవరికి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అగ్రిమెంట్ అయిన వర్కులను కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాం.